హాయ్ గైస్, పుష్ పుల్ లెగ్ సిరీస్లో ఈరోజు డే 2 ఫుల్ డే. ఈ వీడియో డైరెక్ట్గా జిమ్లోనే స్టార్ట్ చేశా బికాజ్ ఆల్రెడీ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశా కదా అని. మన ఫస్ట్ మోడల్ వచ్చి లాట్ పుల్ డౌన్. సేమ్ ఇది కూడా లాస్ట్ సెట్టే చూపిస్తున్నా. యూ కెన్ సీ ఎంత స్లోగా చేస్తున్నానో రెప్ అనేది. చాలామంది లాట్ పుల్ డౌన్ ఆర్ బ్యాక్ వర్కౌట్లో చేసే మిస్టేక్ ఓవరాల్ ఆర్మ్ స్ట్రెంత్ యూస్ చేస్తారు పుల్ చేయడానికి. బట్ ఎల్బోతో పుల్ చేయాలి, అప్పుడే మీ బ్యాక్ ఎక్కువ ఎంగేజ్ అవుతుంది. లేదంటే ఫోర్ ఆర్మ్ అండ్ బైసెప్ కూడా ఎంగేజ్ అవుతాయి. యూ హ్యావ్ టు స్క్వీజ్ ద మజిల్ అండ్ లైక్ హోల్డ్ ఫర్ ఎ సెకండ్ టు ఫీల్ దట్ అండ్ లైక్ టు బ్రేక్ ద మజిల్. అండ్ మన నెక్స్ట్ మోడల్ వచ్చి సింగిల్ హ్యాండ్ డంబుల్ రోయింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్. ఇక్కడ మీరు నా పొజిషన్ చూడొచ్చు. యూ హ్యావ్ టు కీప్ ద చెస్ట్ అప్ అండ్ ఇక్కడ కూడా మీ హ్యాండ్స్ ఓన్లీ హుక్స్లా పనిచేయాలి ఆ వెయిట్ పట్టుకోవడానికి. ఫుల్ మొత్తం ఎల్బోతో చేయండి. యూ కెన్ సీ హౌ మై లాట్స్ ఆర్ ఎంగేజ్డ్. మజిల్ డెఫినేషన్ చూడొచ్చు. యాజ్ ఐ ఆల్వేస్ సెట్, స్లో అండ్ కంట్రోల్గా చేయండి. ఉయ్యాలు ఊపినట్టు ఊపేయకండి, ఏం యూజ్ ఉండదు దానివల్ల. సో ఒక సైడ్ అయ్యాక ఇంకో సైడ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వేరియేషన్ అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చి కేబుల్ పుల్ ఓవర్ రోస్. దిస్ వేరియేషన్ ట్రైన్స్ యువర్ ఓవరాల్ బ్యాక్ మజిల్. మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఏ మస్ట్ ఇంక్లూడ్ బ్యాక్ ఎక్సర్సైజ్ ఇన్ యువర్ వర్కౌట్ స్ప్లిట్. నా పోస్చర్ చూడొచ్చు ఇక్కడ. సో స్లైట్గా నీ బెండ్ చేసి బెండ్ అయ్యి చెస్ట్ అప్ చేసి చేయాలి. వెన్ రిలీజింగ్ ఫుల్ స్ట్రెచ్ చేయండి. అండ్ అలా స్క్వీజ్ చేసినప్పుడు కూడా ఒక 1 సెకండ్ హోల్డ్ చేయండి. పీపుల్ విల్ పర్ఫామ్ దిస్ ఇన్ డిఫరెంట్ వేస్. కొంతమంది రోప్తో చేస్తారు, కొంతమంది క్లోజ్ గ్రిప్తో చేస్తారు. నేను మోస్ట్లీ ఈజ్ బార్ వైడ్ గ్రిప్తో చేస్తా బికాస్ నేను మోస్ట్లీ నా లాట్స్ వైడ్ చేయడానికి ఎక్కువ టార్గెట్ చేస్తాను అన్నమాట. సో అది మీ కంఫర్ట్, మీకు ఏది నచ్చితే ఆర్ ఏది బాగా అనిపిస్తే అది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్, రేట్ డెల్ట్ ఫ్లైస్. పెక్ డెక్ మెషిన్ మీద రివర్స్లో చేస్తా. ఇది మన షోల్డర్ రేట్ డెల్ట్ మీద పడుతుంది. ఓన్లీ షోల్డర్ వర్కౌట్ ఐ డూ ఆన్ పుల్ డేస్ ఈజ్ రేట్ డెల్ట్స్. దీని ప్లేస్లో యూ కెన్ యాడ్ ఫేస్ పుల్స్ ఆల్సో. మీ చెస్ట్ ఫ్లైస్ మెషిన్ మీద రివర్స్లో కూర్చొని మీ షోల్డర్ లెంత్కి సీట్ అడ్జస్ట్ చేసుకోండి. దెన్ డూ ఫ్లైస్. రేట్ డెల్ట్ మజిల్ని బ్యాక్కి పుల్ చేసినప్పుడు ప్రెస్ చేయండి. యూ కెన్ సీ ఇట్ హియర్ క్లియర్లీ. This is the final workout in back. Then after we move to biceps. ఇప్పుడు biceps most favorite muscle for boys. Bicep లో 2 మోడల్స్ చేస్తా, సింగిల్ హ్యాండ్ ప్రీచర్ కర్ల్ అండ్ రోప్ హ్యామర్ కర్ల్. ఫస్ట్ సింగిల్ హ్యాండ్ ప్రీచర్ కర్ల్. సేమ్ నిన్న ట్రైసెప్కి చెప్పినట్టే బికాస్ ఆఫ్ మజిల్ ఇంబ్యాలెన్స్ ఐ పర్ఫామ్ 1 యూనిలాటరల్ మూమెంట్స్ ఇన్ ఆర్మ్ వర్కౌట్స్. బాగా నత్తి వచ్చేస్తుంది ఏంటో, నత్తి పకోడీ లాగా. సరే, అండ్ ఈ మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది అందరిలో కామన్. ఏదో ఒక సైడ్ వీక్ ఉంటుంది, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. సో దాన్ని కవర్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ అన్నమాట. సో యూ కెన్ సీ ఇట్ హియర్ హౌ స్లోలీ ఐఎమ్ పర్ఫార్మింగ్ అండ్ ఎంత స్క్వీజ్ చేస్తున్నానో ఎంత స్ట్రెచ్ చేస్తున్నాను అనేది మీరు చూడొచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నానని కాదు, కానీ ప్రతి వర్కౌట్ స్లో అండ్ కంట్రోల్డ్గా చేయండి. అప్పుడే మజిల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మీకు మంచి మజిల్ గ్రోత్ ఉంటుంది అన్నమాట. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వర్కౌట్, రోప్ హ్యామర్ కర్ల్స్. అండ్ హ్యామర్ కర్ల్స్ ఆర్ ఆల్సో మస్ట్ ఇన్ యువర్ వర్కౌట్ ప్లాన్. మీరు 4 వర్కౌట్స్ చేయండి ఆర్మ్స్కి, డెఫినెట్లీ అందులో 1 హ్యామర్ కర్ల్ ఉండాలి. అంతే గైస్, ఇంకెక్కడితో ఫుల్ డే కంప్లీటెడ్. సో యాజ్ ఐ సెడ్, యూ కెన్ ట్రై దీస్ వర్కౌట్స్ అండ్ ఫాలో అకార్డింగ్ టు యువర్ ఫిట్నెస్ గోల్స్. సో ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అండ్ ఫర్ పర్సనల్ ఆర్ ఆన్లైన్ ట్రైనింగ్ నా ఇన్స్టాలో DM చేయండి. కలిసి ప్లాన్ చేద్దాం, కరిగిద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఉంటా, బాయ్. We